హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు సలీం. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ రోజు చూడండి, నేను మార్కెట్లో దొరికే ప్రోడక్ట్, వెస్టీజ్లో దొరికే ప్రోడక్ట్ రేట్ కంపారిజన్. చాలా మందికి మార్కెట్లో ప్రోడక్ట్ కంటే మన రేటు వెస్టీజ్ ప్రోడక్ట్ ఎక్కువ ఉంది అంటారు. కాబట్టి అదొక డిఫరెన్స్ అనేది నేను చూపించబోతున్నాను. ఇప్పుడు నేను ఒక్కొక్క ప్రోడక్ట్ చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మార్కెట్లో కనిపిస్తున్న ప్రోడక్ట్ వాడుతున్నాం. ఇవన్నీ కొన్ని రోజుల నుంచి వాడుతున్న ప్రోడక్ట్. ఇవి ఖరాబ్ ఉన్నాయని నేను అనను. కాకపోతే ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రోడక్ట్ వాడుకుంటూ వస్తున్నాం కదా. సో డబ్బులు ఉన్నా లేకపోయినా, పని చేసినా చేయకపోయినా కంపల్సరీ ఈ ప్రోడక్ట్ మనం వాడాల్సిందే. కానీ నా యొక్క క్వశ్చన్ ఏంటి అంటే, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయా? ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీరు కారు తీసుకున్నారా? ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించగలుగుతున్నారా? ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మార్కెట్లో ఉండే సెలబ్రిటీస్ డబ్బు వెళ్తుంది. కానీ నేనేమంటున్నానంటే, వెస్టీజ్లో తయారయ్యే ప్రోడక్టు ఇవి. ఈ ప్రోడక్టు దీనికి బదులు ఈ ప్రోడక్ట్ మీరు చేంజ్ చేసినట్లయితే క్వాలిటీలో బాగుంటాయి. తర్వాత ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మీ డ్రీమ్ కార్ వస్తుంది, మీ ఇన్కమ్ లక్షల్లో వస్తుంది, మీ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదవచ్చు, మీరు ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు. సో ఎలా వెళ్ళొచ్చు ఏంది అనేది ఇప్పుడు నేను డిఫరెన్స్ చూపించబోతున్నా. ఇక్కడ నుంచి ఈ సైడ్ మార్కెట్లో ప్రోడక్టు, ఇక్కడ నుంచి ఇది వెస్టీజ్ తయారు చేస్తున్న ప్రోడక్ట్స్. సో ఇక్కడ చూద్దాం. నేను ఇక్కడ బోర్డు మీద మొత్తం రాయడం జరిగింది. మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్ ఎంఆర్పి రేట్ ఏముంది, వెస్టీజ్లో ఉన్న ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఏముంది, ఎంఆర్పి ప్రైస్ ఏముంది, ఇవన్నీ నేను కంప్లీట్గా ఇప్పుడు నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఒక్కొక్క రేట్తో పాటు నేను చూపించబోతున్నాను మీకు. సో ఒక చిన్నగా మామూలుగా ఒక నార్మల్ ఫ్యామిలీకి రిక్వైర్మెంట్ అయ్యే ప్రోడక్ట్స్ ఇక్కడ రాశాను నేను. చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తే ఒక సంతూర్ సబ్బులు 4 రాయడం జరిగింది. ఎంఆర్పి 42 రూపాయలు ఉంది. నేను ఎందుకంటే మీకు విత్ ప్రోడక్ట్తో పాటు చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా 42 రూపాయలు. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి నేను ఎంఆర్పి మీద రాశాను. తర్వాత ఇంకొక ప్రోడక్ట్ ఉంది, కోల్గేట్ అని రాశాను. సో కోల్గేట్ ఇక్కడ ఎంత 73 రూపాయలు ఉంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది కూడా 73 రూపాయలు. అంటే ఇవన్నీ ప్రోడక్ట్స్ మార్కెట్ ఇవన్నీ ఎంఆర్పి మీద రాయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే కనుక సంతూర్ సబ్బులు 4 42 రూపాయలు ఇంటూ 4 168 రూపాయలు అవుతుంది. కోల్గేట్ ఒకటి 73 రూపాయలు, ఒకటి అంటే 73 రూపాయలు. ఓరల్ బి పేస్ట్ ఒక బ్రష్ వచ్చేసి 60 రూపాయలు ఉంది. సో ఇక్కడ నేను చూపిస్తాను మీకు. సో ఈ బ్రష్ ఒకటి ఎంత ఉంది, ఇక్కడ చూసుకున్నట్లయితే 60 రూపాయలు ఉంది. అంటే ఒక 4 బ్రష్లకు ఎంత అవుతుంది, ఇంచుమించు 240 రూపాయలు అవుతుంది. హెయిర్ ఆయిల్ వచ్చేసి 170 రూపాయలు ఉంది. సో హెయిర్ ఆయిల్ గిట్ట నేను మీకు ఇక్కడ మీకు రేట్ చూపిస్తాను. 170 రూపాయలు ఉంది కదా. సో ఇవన్నీ కామన్గా వాడేటివి కదా. సో అలాగే ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ షాంపూ ఉంది. షాంపూ రేట్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను, 280 రూపాయలు ఉంది. సో ఈ విధంగా నేను ఇవన్నీ రేట్లు ఇక్కడ రాయడం జరిగింది. ఫ్లోర్ క్లీనర్ ఒకటి 123 రూపాయలు ఉంది. టాయిలెట్ క్లీనర్ 115 రూపాయలు ఉంది. కుకింగ్ ఆయిల్ 175 రూపాయలు ఉంది. సో ఇక్కడ కుకింగ్ ఆయిల్ రేట్ కూడా నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూస్తే ఎంత ఉంది, ఇక్కడ 175 రూపాయలు ఉంది. సో 4 లీటర్ ఒక యావరేజ్గా 4 కేజీలు ఈజీగా పడుతుంది ఒక చిన్న ఫ్యామిలీకి. కాబట్టి కుకింగ్ ఆయిల్ 175 ఇంటూ 4 అంటే 660. ఒక మూవ్ అంటే మనం బాడీ పెయిన్స్కి వాడతాం కదా, 225 రూపాయలు. సర్ఫ్ ఒక ఫ్యామిలీకి మినిమము ఒక ½ కేజీ సర్ఫ్ పడుతుంది, 66 రూపాయలు. ఒక ఏరియల్ లిక్విడ్ ఉంటుంది, ఒక ఇది చూపిస్తే కనుక. సో ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఈజీగా ఒకటి పడుతుంది. ఎందుకంటే నేను ఇది మన ఇంట్లో పక్కన వాళ్ళు వాడతారు, వాళ్ళకు అడిగాను నలుగురికి ఎంత సరిపోతుందని. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఇక్కడ మీకు 225 రూపాయలు ఉంది. తర్వాత వచ్చేసి ఒక కంఫర్ట్ ఎలాగో వాడతాం కాబట్టి సో కంఫర్ట్ రేట్ గిట్ ఇక్కడ ఉంది. మీరు చూసినట్లయితే ఇవన్నీ రేట్లు 120 రూపాయలు ఉంది. ఇవన్నీ మార్కెట్ రేట్లు. నేను సర్ఫ్ ఒక ఏరియాలు 225 రూపాయలు, ఒక కంఫర్ట్ 120 రూపాయలు, మొత్తం కలిపితే మీరు ఇవన్నీ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే ప్రోడక్టు 2600 అవుతుంది. ఇప్పుడు చాలామంది వెస్టీజ్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఏమంటారంటే, మన డబ్బులు తీసుకొని మనకే ఇస్తున్నారు, రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొత్తలో చాలామందికి డౌట్స్ ఉంటాయి. కాబట్టి నేను ఇక్కడ రాశాను. ఇక్కడ చూస్తే మార్కెట్ షాపు ఎంఆర్పి రేటు, ఇక్కడ వెస్టీజ్ షాపు ఎంఆర్పి రేట్. వెస్టీజ్లో నీమ్ సోప్ 75 రూపాయలు ఉంది, 4కి 300 అవుతాయి. సో నీమ్ టూత్ పేస్ట్ 105 రూపాయలు ఉంది. అంటే టూత్ పేస్ట్ ఒకటి 105 రూపాయలు ఉంది. ఎంఆర్పి మాత్రం చెప్తున్నాను.
ఇట్లా బ్రష్ ఇవన్నీ చూస్తే కనుక రేట్లు ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయి. నేను గిట్ట చెప్తున్నాను, వెస్టీజ్లో వాడే ప్రోడక్ట్ ఖచ్చితంగా రేట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక మీరు చూడండి, రేట్లు ఎక్కువ ఉన్నాయి కానీ మీకు ఎప్పుడు ఎంఆర్పి మీద ఇవ్వదు కంపెనీ, ఎప్పుడు మీకు డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తుంది. ఇది మీకు ప్రోడక్ట్ మీద ఉండే ఎంఆర్పి, దీన్ని మీరు చూడకండి, ఎందుకంటే ఈ రేట్లో మీకు ఇయ్యదు కంపెనీ. సో ఇవన్నీ చూస్తే మీకు ఇక్కడ ఏమైంది, 3,401 రూపాయి అయింది. అదే మీరు బయట మార్కెట్లో ప్రోడక్ట్ తీసుకుంటే 2,600 వచ్చింది. సేమ్ దాంట్లో రీప్లేస్ చేశాను, నీమ్ పేస్ట్కి పేస్ట్, బ్రష్కి బ్రష్, హెయిర్ ఆయిల్కి హెయిర్ ఆయిల్, షాంపూకు షాంపూ, డిష్ వాష్కి డిష్ వాష్, ఫ్లోర్ క్లీనర్కి ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్కి టాయిలెట్ క్లీనరు, రైస్ బ్యాండ్ ఆయిల్కి రైస్ బ్యాండ్ ఆయిల్, హెయిర్ రిలీఫ్ క్రీమ్ మూవ్కి బదులు అల్ట్రా వాష్, బట్టలు ఉతికేది. సో ఇవన్నీ వేస్తే మీకు డిఫరెన్స్ చూసినట్లయితే బయటది 2,600 అయింది, వెస్టీజ్ది 3,410 రూపాయలు అయింది. ఆల్మోస్ట్ మీకు 810 రూపాయలు ఎక్కువ ఉంది. కానీ మీకు ఎప్పుడు కంపెనీ ఎంఆర్పి మీద ఇవ్వదు, డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తుంది. సో డిస్కౌంట్ ప్రైస్ చూస్తే కనుక ఇక్కడ చూడండి, నీమ్ సోప్ అనేది మీకు ఎంతకు ఉంది, ఇది 75 రూపాయలు, కానీ మీకు వచ్చేది ఎంత, 50 రూపాయలు. నీమ్ పేస్ట్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, 105 రూపాయలు, కానీ మీకు వచ్చేది ఎంత, 72 రూపాయలు. బ్రష్ ఇక్కడ 315 ఉంది, 4 ఉంటాయి దాంట్లో, కానీ ఇక్కడ వచ్చేది ఎంత, 220 రూపాయలు. హెయిర్ ఆయిల్ వచ్చేసి మీకు ఇక్కడ ఎంత కనిపిస్తుంది, 260 రూపాయలు, కానీ మీకు వచ్చేది ఎంత, హెయిర్ ఆయిల్ 180 రూపాయలు. ఈ విధంగా చూసుకుంటే అన్నీ మీకు తక్కువ రేట్లోకి వస్తున్నాయి, డిస్కౌంట్ రేట్లో వస్తున్నాయి. ఇవన్నీ టోటల్ చేస్తాం, మీరు క్యాల్కులేషన్ చేసుకోండి, ఫోటో తీసుకొని కావాలంటే 2,362 రూపాయలు. సో ఒక్కసారి చూపిస్తాను, మార్కెట్ ప్రోడక్ట్ ఎంత అయింది, ఎంఆర్పి 2,600, కానీ వెస్టేజ్ ప్రోడక్ట్ మీరు పే చేసేది ఎంత, 2,362 రూపాయలు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మార్కెట్లో రేట్ ఎక్కువ ఉందా, వెస్టీజ్లో రేట్ ఎక్కువ ఉందా, ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మార్కెట్లో క్వాలిటీ అయితే మీకు తెలుసు, ఇన్ని రోజుల నుంచి వాడుతున్నారు. వెస్టీజ్లో మాత్రం 100% ప్రోడక్ట్ గ్యారెంటీ ఉంది. 30% వాడినాక కూడా మీకు నచ్చకుంటే 30 డేస్లో రిటర్న్ ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు, అంత గ్యారంటీ కంపెనీ మీకు ఇస్తుంది. సో ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్ ప్రోడక్ట్ 2,600 అయింది, ఇక్కడ మీకు ఏమీ రావు. కానీ ఇదే వెస్టీజ్ ప్రోడక్ట్ ఎంఆర్పి 3,410 రూపాయలు అయింది, కానీ మీకు వచ్చేది ఎంఆర్పి కాదు, డిస్కౌంట్ రేట్లో వస్తుంది, 2,362 రూపాయలే. కానీ ఇదే కాకుండా మీకు ఇంకా వచ్చే బెనిఫిట్ ఏమున్నాయంటే క్యాష్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఇది కాకుండా అడిషనల్గా 5 to 16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది కాకుండా మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి, ఎవ్రీ పర్చేజ్ మీద 10%. ఇదే కాకుండా సిఎన్సి బెనిఫిట్ వస్తుంది, 4 నెలలు 100 PV అంటారు. 100 PV అంటే ఒక 3,600 ప్రోడక్ట్ 4 నెలలు కొన్నట్లయితే 5వ నెల మీకు 2,500 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 2,500 15 రూపాయల ప్రోడక్ట్ కంప్లీట్గా ఫ్రీ వస్తుంది. సో ఇవి టోటల్ చేస్తే మీకు ఆ డిస్కౌంట్, తర్వాత క్యాష్ బ్యాక్, ఈ 10% ఫ్రీ ప్రోడక్టు, ఈ 4 నెలలకు ఒక్కసారి వచ్చే 2,500ని నెలకి డివైడ్ చేస్తే 625 రూపాయలు, ఇవన్నీ టోటల్ చేస్తే ఇంచుమించు మీకు 45% బెనిఫిట్ అయింది. ఎంత, 45% బెనిఫిట్ అయింది. జస్ట్ మీరు బయట తీసుకునే కిరాణా షాప్ వదిలేసి వెస్టీజ్ షాప్లో తీసుకోవడం వల్ల 45% బెనిఫిట్ అయ్యి, ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటే మీరు బయట కిరాణా షాప్లో కొంటారా, వెస్టీజ్ షాప్లో కొంటారా అంటే ఖచ్చితంగా వెస్టీజ్ షాప్లో కొంటారు. వెస్టీజ్ షాప్లో కొన్న తర్వాత ప్రోడక్ట్ వాడారు, ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చింది, బెనిఫిట్ నచ్చింది, అప్పుడు మీరే చెప్తారా, వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారా అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తాం. డబ్బులు వచ్చినా రాకున్నా మనకు నచ్చితే 10 మందికి చెప్తాం, చెప్పడం వల్ల డబ్బులు రాలేదు. కానీ ఇక్కడ మీరు వెస్టీజ్లో కొన్న ప్రోడక్టు వాడిన తర్వాత క్వాలిటీ నచ్చి మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల ఈ 45% వేరే వాళ్ళకి ఇప్పించడం వల్ల మీ అకౌంట్లో మీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే మార్కెట్లో ఐశ్వర్య మేడం వచ్చి చెప్తుంది, నా సౌందర్య రహస్యం లక్స్ సబ్ అంటుంది. ఆమె లక్స్ సబ్బు వాడడం వల్ల తెల్లగైందా, లేకపోతే ఆల్రెడీ ఒక సెలబ్రిటీ ఉందని ఆమెకు సబ్బు చేతిలో ఇచ్చారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. టీవీలో వచ్చి సెలబ్రిటీస్ అంటారు మా యొక్క బూస్ట్ తాగడం వల్ల మా సీక్రెట్ బూస్ట్ అని అంటారు. నిజంగా వాళ్ళు బూస్ట్ తాగడం వల్ల 6 కొడుతున్నారా, వాళ్ళకు ఒకసారి మీరు ఆలోచించండి. సో వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే కోట్లలో డబ్బులు తీసుకుంటారు. కానీ ఇక్కడ మీరు వాడిన ప్రోడక్ట్ నచ్చిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేసి ఇదే 45% వాళ్ళకు ఇప్పించడంలో బెనిఫిట్ అవుతుంది. మరి 45% బెనిఫిట్ ఎందుకు అవుతుంది, ఎవరు ఇస్తారు, ఏడికి వస్తాయి ఈ డబ్బులు అని మీకు అనిపించవచ్చు. సో ఇక్కడ చూడండి, ట్రెడిషనల్ మార్కెట్లో యాజ్ ఏ కన్జ్యూమర్గా 100 రూపాయల ప్రోడక్ట్ కొంటున్నారంటే మీరు ఎక్కడ వెళ్తారు, కిరాణా షాప్కి వెళ్తారు. కిరాణా వాళ్ళు సొంతంగా తయారు చేస్తారా, లేదు హోల్సేలర్కి వెళ్తారు.
హోల్సేలర్ సొంతంగా తయారు చేస్తాడా, లేదు డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాడు, డిస్ట్రిబ్యూటర్ సొంతంగా తయారు చేస్తాడా, లేదు C&F ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు, C&F ఏజెంట్ సొంతంగా తయారు చేస్తాడా, లేదు ఫ్యాక్టరీలో తీసుకుంటారు. ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ 30 నుంచి 40 రూపాయలకు తయారవుతుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని, కానీ కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ అనే వ్యక్తులు కష్టపడుతున్నారు, ఎంతో కొంత మిగులుతుంది. అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఎక్కడ వెళ్తున్నాయంటే యాడ్స్లో వెళ్తాయి. ఇప్పటిదాకా చెప్పాను కదా, ఐశ్వర్య మేడం వచ్చి ప్రమోట్ చేస్తారు, సచిన్ టెండూల్కర్ వచ్చి ప్రమోట్ చేస్తారు, కానీ వాళ్ళు వాడతారో వాడరో తెలియదు. కానీ ఇక్కడ మీరు వీళ్ళ కంపెనీ ఏమంటుంది, ఇక్కడ రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ యాడ్స్ ఎవ్వరు అవసరం లేదు. తయారు చేసే ఫ్యాక్టరీ ఇంపార్టెంట్, వాడుకునే కస్టమర్ ఇంపార్టెంట్. ఇక్కడ తయారైన ప్రోడక్ట్ డైరెక్ట్గా మీ దగ్గరకు వస్తుంది. ఈ మధ్యవర్తులు ఉన్న రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ అనే వాళ్ళు ఎవ్వరు ఉండరు. యాడ్స్ అనేవి ఏమీ ఉండవు. వీళ్ళెవరు లేనప్పుడు వీళ్ళ మధ్యన వెళ్ళే 60% ఏదైతే మిగులుతుందో అదే 60% కంపెనీ కస్టమర్కి రిటర్న్ ఇస్తుంది. ఆ రిటర్న్ ఎలా ఇస్తుందంటే ఇప్పటిదాకా చెప్పాను కదా, ఇక్కడ మీకు డిస్కౌంట్ ఇచ్చింది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ ఇచ్చింది 15%, 10% ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, CNC బెనిఫిట్ను ఎవ్రీ మంత్ 625 రూపాయల ప్రోడక్ట్ అడిషనల్ బెనిఫిట్, ఇవన్నీ కలిపి మీకు 45% బెనిఫిట్ అయ్యి మంచి నచ్చినప్పుడు మీరే యూజ్ చేస్తారా, వేరే వాళ్ళకి చెప్తారా అంటే ఖచ్చితంగా వేరే వాళ్ళకు చెప్తారు. కానీ వేరే వాళ్ళకి చెప్పడం వల్ల డబ్బులు వచ్చాయా అంటే రాలేదు. కానీ ఇక్కడ మీకు వేరే వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. ఎలా వస్తుంది అనేది సింపుల్గా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్లాన్తో చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ మీరు ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ అనుకున్నట్టు ఈ 2362 రూపాయల ప్రోడక్ట్ మీరు నెలకు కొనుక్కున్నారు కదా. ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 2000 పెట్టుకుందాం. మీరు ఈ 2000 ప్రోడక్ట్ మీ ఇంటికి అవసరం ఉన్న ప్రోడక్ట్ కొనుక్కొని నెలకి ఒక్క వ్యక్తికి మీరు చెప్పగలిగితే, నెలకి ఒకే వ్యక్తికి ఈ వెస్టీజ్లో మీరు వాళ్ళకి ఐడి ఇచ్చి 2000 ప్రోడక్ట్ ఇప్పించినట్లయితే, ఆ వ్యక్తి కూడా వచ్చిన నెక్స్ట్ ఇంకొక వ్యక్తికి నెల లోపల ఒక వ్యక్తికి ఈ వెస్టీజ్ ఐడి గురించి చెప్పి 2000 ప్రోడక్ట్ ఇప్పించినట్లయితే, అంటే మీరు ప్రతి నెల ఒక్కొక్కరికి రెఫర్ చేస్తారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ప్రతి నెల వాళ్ళ గిట ఒకరు రెఫర్ చేస్తారు. మీరు గిట 2000 కొంటారు, వాళ్ళ గిట 2000 కొంటారు. ఎందుకు కొనాలి 2000 అంటే క్వాలిటీతో పాటు మీకు మార్కెట్ కంటే తక్కువ వస్తుంది కాబట్టి కొంటారు. సో ఎగ్జాంపుల్ ఏం లేదు, నేను చెప్పే ప్లాన్లో మీరు ఒక 12 నెలలు, జస్ట్ ఒక 12 నెలలు నెలకి 2000 ప్రోడక్ట్ కొనుక్కొని నెలకి ఒక్క వ్యక్తికి మీరు వెస్టీజ్లో జాయిన్ చేసి వాళ్ళకి ఇప్పించగలిగితే ఖచ్చితంగా మీరు జస్ట్ ఒక 1 to 2 ఇయర్లో 2 లక్షల ఇన్కమ్ తీసుకోవచ్చు. 1 to 2 ఇయర్లో ఎలా, 1 ఇయర్లో 2 లక్షల ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చో ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు చూసుకుందాం, ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో 12 నెలల్లో మీ కమిట్మెంట్ ఏంది, ఫస్ట్ మీరు 2000 కొనుక్కోవాలి. అదేవిధంగా మీ టీంలో ఒక వ్యక్తికి నెల మొత్తంలో ఒక వ్యక్తికి వెస్టీజ్ గురించి చెప్పి ఆయన కూడా 2000 కొనుక్కోవాలి. సో ఫస్ట్ మంత్లో ఎంతమంది అయ్యారు, మీరు ఒకటి, మీ ఫ్రెండ్ ఒకటి, 2, అంటే ఫస్ట్ జనవరిలో 2 అయ్యారు. మరి ఫిబ్రవరిలో వచ్చేసరికి ఈ పాత వాళ్ళు ఎవరైతే 2 ఉన్నారు, మళ్ళీ 2 కూడా అతను ఒకరికి మీరొకరు చెప్పాలి కాబట్టి 2 + 2 4 అయ్యారు. సో మార్చిలో వచ్చేసరికి పాత వాళ్ళు 4, కొత్త వాళ్ళు 4, 8 అయ్యారు. ఏప్రిల్లో వచ్చేసరికి 8 పాత వాళ్ళు, కొత్తది 8, మొత్తం 16 మంది అయ్యారు. మేలో వచ్చేసరికి పాత వాళ్ళు 16, కొత్త వాళ్ళు 16, 32 అయ్యారు. జూన్లో వచ్చేసరికి పాత వాళ్ళు 32, కొత్త వాళ్ళు 32, 64 మంది అయ్యారు. జూలైలోకి వచ్చేసరికి 64, 64, 128. ఆగస్టులోకి వచ్చేసరికి 128, 256. సెప్టెంబర్కి వచ్చేసరికి 256, 512. అక్టోబర్కి వచ్చేసరికి 512. 1024. నవంబర్కి వచ్చేసరికి 1024, 1024, 2048. డిసెంబర్కి వచ్చేసరికి 2048. మొత్తం ఎంతమంది అయ్యారు, 4096 మంది అయ్యారు. 4096 మందిలో రౌండ్ ఫిగర్ చేసుకుందాం, 4000 మంది. ఈ 4000 మంది 2000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కున్నట్లయితే ఇంచుమించు 80 లక్షల టర్నోవర్ జరుగుతుంది. 80 లక్షల టర్నోవర్ ప్రకారం కనుక చూసుకుంటే మీ ఇన్కమ్ నెలకి 8 లక్షలు వస్తుంది. కానీ నేనేమంటున్నానంటే టోటల్ అనుకుందాం, ఒక 2 సంవత్సరాలు తీసుకుందాం ఈ టోటల్ ప్రాసెస్కి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు తీసుకుందాం. ఈ 2 సంవత్సరాల్లో నేనేమన్నాను, ఇక్కడ 4000 మంది అన్నాం కదా, 4000 కాదు, ఒక 1000 ఫ్యామిలీస్. ఇక్కడ ఏమనుకున్నాం, 2000. ఈ 1000 ఫ్యామిలీస్ 2000 తీసుకున్న 20 లక్షల టర్నోవర్ జరుగుతుంది. అప్పుడు మీ ఇన్కమ్ ఈజీగా 2 ఇయర్స్లో 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి,
ఇంత ప్రాసెస్తో ఎక్కడైనా నేను ₹1 పెట్టుబడి గురించి మాట్లాడానా? లేదు. ఎవరితోనైనా పెట్టుబడి పెట్టించమని చెప్పానా? లేదు. మీరు వాడుతున్న ప్రోడక్ట్ వాడుకొని మీకు నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చలేదంటే వదిలేయండి, రిటర్న్ ఇచ్చేసి మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్తుంది కంపెనీ. ఇంత మంచి అవకాశం ఇస్తున్న కంపెనీ పేరు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 21 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 10 ప్రోడక్ట్ల నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 400కు పైన ప్రోడక్ట్ ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. 6 మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 4.5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 5 కోట్ల టర్నోవర్ ఉండే ఫస్ట్ ఇయర్ టర్నోవర్, లాస్ట్ ఇయర్ టర్నోవర్ 3,000 కోట్ల టర్నోవర్ కంపెనీది. 2 బ్రాంచులు ఉండే ఢిల్లీ, బెంగళూరు, కానీ ఈరోజు 4,000కు పైన బ్రాంచులు ఉన్నాయి. సో ఇది ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, గానా, థాయిలాండ్ ఆల్మోస్ట్ 9 కంట్రీల్లో నడుస్తుంది. సో ఇంత మంచి అవకాశం. ఈ బిజినెస్ ఏం లేదు, నమ్మితే సొమ్ము, నమ్మకుంటే దుమ్ము. మీకు ఎవరైతే ఈ వీడియో పంపిస్తున్నారో వాళ్ళు రైట్ పర్సన్ ఈ బిజినెస్లో మీకు హెల్ప్ చేయడానికి. మీరు వాళ్ళకు మాత్రమే ఫోన్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే కనుక ఇక్కడ నా నంబర్ ఉంటుంది, 9009000944. నా పేరు సలీం. తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను. కానీ ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు వీడియో పంపించిన వాళ్ళకు ఫోన్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మీకు దగ్గర ఉంటారు, మీకు ప్రాపర్గా హెల్ప్ చేస్తారు. వాళ్ళు మీకు రైట్ పర్సన్ ఈ బిజినెస్లో సపోర్ట్ చేయడానికి. ఫస్ట్ టైం చూస్తేనే మాత్రం నాకు చేయండి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.